friends, welcome back to our channel. ఈ వీడియోలో మనం JDBC ట్యుటోరియల్ని స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా JDBC అంటే ఏమిటి అనేది సింపుల్గా అర్థం చేసుకుందాం. JDBC అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ, జావా అప్లికేషన్ని డేటాబేస్తో కనెక్ట్ చేసే టెక్నాలజీ. ఉదాహరణకు అమెజాన్ వెబ్సైట్లో మనం లాగిన్ చేసినప్పుడు, ప్రోడక్ట్ సెర్చ్ చేసినప్పుడు లేదా ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. జావా అప్లికేషన్ మరియు డేటాబేస్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి JDBC ఉపయోగపడుతుంది. అలాగే ఈ కోర్స్ పూర్తయ్యాక మనం ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కంప్లీట్ JDBC ప్రాజెక్ట్ని కూడా డెవలప్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్లో యాడ్ ప్రోడక్ట్, వ్యూ ప్రోడక్ట్స్, అప్డేట్ ప్రోడక్ట్, డిలీట్ ప్రోడక్ట్ వంటి అన్ని క్రూడ్ ఆపరేషన్స్ని వర్కింగ్ అప్లికేషన్గా బిల్డ్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జావా, JDBC మరియు ప్రాజెక్ట్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం JDBC అంటే ఏమిటి మరియు వెబ్ ప్రాజెక్ట్స్లో JDBCని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకున్నాం. ఈ వీడియోలో JDBC ఎందుకు ఉపయోగిస్తారో, JDBC యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏమిటి, అలాగే JDBC కంప్లీట్ సిలబస్ గురించి తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వై షుడ్ వి యూజ్ JDBC? JDBCని ఎందుకు యూజ్ చేయాలి అంటే JDBC రాకముందు డేటాబేస్లతో కనెక్ట్ అవ్వడానికి మరియు క్వెరీస్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ODBC APIను ఉపయోగించేవారు. ODBC C లాంగ్వేజ్లో రాసిన డ్రైవర్స్పై ఆధారపడుతుంది. అందువల్ల అది ప్లాట్ఫామ్ డిపెండెంట్గా ఉండేది మరియు సెక్యూరిటీ కూడా తక్కువగా ఉండేది. ఈ సమస్యలను అధిగమించడానికి జావా, JDBC జావా డేటాబేస్ కనెక్టివిటీ అనే APIని పరిచయం చేసింది. JDBCలో ఉపయోగించే డ్రైవర్స్ జావాలో రాయబడినవి కాబట్టి ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది మరియు మరింత సెక్యూర్గా ఉంటుంది. యూజింగ్ ద JDBC API, we can JDBC APIను ఉపయోగించి డేటాబేస్ అప్లికేషన్స్ను హ్యాండిల్ చేయవచ్చు. అలాగే ఈ క్రింది ఆపరేషన్స్ను చేయవచ్చు. కనెక్ట్ టు ద డేటాబేస్తో కనెక్షన్ ఏర్పాటు చేయడం. ఎగ్జిక్యూట్ క్వెరీస్ అండ్ అప్డేట్ స్టేట్మెంట్స్, క్వెరీస్ మరియు అప్డేట్ స్టేట్మెంట్స్ను ఎగ్జిక్యూట్ చేయడం. రిట్రీవ్ రిజల్ట్స్ ఫ్రమ్ ద డేటాబేస్ నుండి రిజల్ట్స్ను రిట్రీవ్ చేయడం. అందువల్ల జావా అప్లికేషన్ మరియు డేటాబేస్ మధ్య కమ్యూనికేషన్ కోసం JDBC ఒక ముఖ్యమైన APIగా పొందుతుంది. ఫీచర్స్ ఆఫ్ JDBC యొక్క ముఖ్యమైన లక్షణాలు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావాలో రాసిన JDBC డ్రైవర్స్ వల్ల ఏ ప్లాట్ఫామ్లోనైనా పనిచేస్తుంది. డేటాబేస్ కనెక్టివిటీ. జావా అప్లికేషన్ను డేటాబేస్తో సులభంగా కనెక్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ క్వెరీస్. SQL క్వెరీస్ను ఎగ్జిక్యూట్ చేయడానికి సహాయపడుతుంది. రిట్రీవ్ డేటాబేస్ నుండి డేటాను రిట్రీవ్ చేయవచ్చు. సపోర్ట్ ఫర్ మల్టిపుల్ డేటాబేసెస్. MySQL, Oracle, PostgreSQL, SQL సర్వర్ వంటి అనేక డేటాబేసెస్ను సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ. ODBCతో పోలిస్తే మరింత సెక్యూర్గా ఉంటుంది. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. కమిట్ మరియు రోల్బ్యాక్ ఆపరేషన్స్ను సపోర్ట్ చేస్తుంది. హై పర్ఫార్మెన్స్. డేటాబేస్ ఆపరేషన్స్ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రిడ్యూస్డ్ డేటాబేస్ కాల్స్ తగ్గించడం. JDBCలో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ వంటి ఫీచర్స్ ఉపయోగించడం వల్ల డేటాబేస్కి పదే కాల్స్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. బెటర్ పర్ఫార్మెన్స్. మెరుగైన పనితీరు. క్వెరీస్ను సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. డైనమిక్ క్వెరీ హ్యాండ్లింగ్. రన్ టైమ్లో యూజర్ ఇన్పుట్ ఆధారంగా క్వెరీస్ను డైనామిక్గా రూపొందించి ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే JDBC జావా అప్లికేషన్ మరియు డేటాబేస్ మధ్య బ్రిడ్జ్ లా పనిచేసి డేటాను స్టోర్, అప్డేట్, డిలీట్ మరియు రిట్రీవ్ చేయడానికి సహాయపడుతుంది. Topics covered in JDBC tutorial. The following topics are covered in this JDBC tutorial to help you understand database connectivity and operations. 1. JDBC drivers. This chapter explains the 4 types of JDBC drivers along with their advantages and disadvantages. 2. 5 steps to connect to the database.
This chapter describes the 5 steps required to connect a Java application to a database using JDBC. 3. Connectivity with Oracle using JDBC. This chapter shows how to connect a Java program with an Oracle database. 4. Connectivity with MySQL using JDBC. This chapter explains how to connect a Java program with a MySQL database. 5. Driver Manager class. In this JDBC tutorial, we will learn what the Driver Manager class does and what its methods are. 6. Connection interface. In this JDBC tutorial, we will learn what is connection interface and what are its methods. 7. Statement interface. In this JDBC tutorial, we will learn what is statement interface and what are its methods. 8. Result set interface. In this JDBC tutorial, we will learn what is result set interface and what are its methods. Moreover, we will learn how we can make the result set scrollable. 9. Prepared statement. This chapter explains the advantages of prepared statement over statement and how to perform insert, update, and delete operations. 10. Callable statement. Let's see the code to call stored procedures and functions using callable statement. Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు ఇలాంటి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Hello friends, welcome back to our channel. ఈ వీడియోలో మనం JDBC ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. So, let's get started. JDBC ఆర్కిటెక్చర్లో జావా అప్లికేషన్ నుండి డేటాబేస్ వరకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది step by step గా నేర్చుకుంటాం. The main components of JDBC architecture are 1. Java application. Java application అనేది ఇది మనం రాసే Java program. ఉదాహరణకు ఎంప్లాయీ డీటెయిల్స్ డేటాబేస్లో సేవ్ చేయాలి అనుకుంటే రిక్వెస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. Java application రిక్వెస్ట్ పంపుతుంది. 2. JDBC API. JDBC API అనేది provides interfaces and classes to connect with the database. JDBC API అనేది Java program మరియు database మధ్య bridge-లా పనిచేస్తుంది. డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి అవసరమైన క్లాసెస్ మరియు ఇంటర్ఫేసెస్ను అందిస్తుంది. Java application requestను JDBC APIకి ఇస్తుంది. 3. Driver Manager. Driver Manager అనేది loads the appropriate driver and manages the connection. Driver Manager పని ఏమిటంటే ఏ database, MySQL, Oracle, etc. కి కనెక్ట్ అవ్వాలో చూసి సరైన JDBC డ్రైవర్ను లోడ్ చేస్తుంది. కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది. 4. JDBC Driver. JDBC Driver అనేది converts JDBC calls into database-specific commands. Database-కి Java language అర్థం కాదు. అందుకే JDBC Driver Java request-ను database అర్థం చేసుకునే language-గా మార్చుతుంది. Request-ను database-కి పంపిస్తుంది. 5e. Database NAD, data store, MySQL, Oracle, PostgreSQL, SQL Server, etc. ఇక్కడే data store అవుతుంది. Database request-ను ప్రాసెస్ చేసి result-ను తయారు చేస్తుంది. Result-ను తిరిగి పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే JDBC ఆర్కిటెక్చర్లో జావా అప్లికేషన్ నుండి వచ్చిన రిక్వెస్ట్ JDBC API మరియు డ్రైవర్ ద్వారా డేటాబేస్కి వెళ్తుంది. డేటాబేస్ రిజల్ట్ను తిరిగి జావా అప్లికేషన్కి పంపిస్తుంది. ఇదే JDBC ఆర్కిటెక్చర్. ఈ వీడియోలో JDBC ఆర్కిటెక్చర్ గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు ఇలాంటి జావా, JDBC, SQL ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you for watching. See you in the next video. Hello friends, welcome back to our channel. ఈ వీడియోలో మనం JDBC API overview గురించి తెలుసుకుందాం. So, let's get started. JDBC, Java Database Connectivity, అనేది జావా అప్లికేషన్ను డేటాబేస్తో కనెక్ట్ చేయడానికి ఉపయోగించే ఒక API. JDBC API సహాయంతో మనం ఏదైనా రిలేషనల్ డేటాబేస్లో ఉన్న టాబ్యులర్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. JDBC ఉపయోగించి డేటాబేస్పై ఈ క్రింది ఆపరేషన్స్ చేయవచ్చు. ఇన్సర్ట్, సేవ్, కొత్త డేటాను డేటాబేస్లో స్టోర్ చేయవచ్చు. అప్డేట్, ఇప్పటికే ఉన్న డేటాను మాడిఫై చేయవచ్చు. డిలీట్, అవసరం లేని డేటాను తొలగించవచ్చు. రిట్రీవ్, ఫెచ్, డేటాబేస్ నుండి డేటాను పొందవచ్చు. ఈ 4 ఆపరేషన్స్ను కలిపి
క్రూడ్ ఆపరేషన్స్ అని కూడా అంటారు. సి క్రియేట్, ఇన్సర్ట్. ఆర్ రీడ్, రిట్రీవ్. యు అప్డేట్. డి డిలీట్. JDBC ఒక స్టాండర్డ్ API కాబట్టి MySQL, Oracle, PostgreSQL, SQL సర్వర్ వంటి వివిధ డేటాబేసెస్తో పని చేయడానికి ఉపయోగించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే జావా ప్రోగ్రామ్ మరియు డేటాబేస్ మధ్య కమ్యూనికేషన్ చేయడానికి JDBC ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. ఇదే JDBC API ఓవర్వ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. JDBC APIలో ప్రధానంగా రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. 1D Interfaces, Popular Interfaces of JDBC API. Number 2 Classes, Popular Classes of JDBC API. అవి ఎంతో చూద్దాం ఇప్పుడు. Popular Interfaces of JDBC API. JDBC API ద్వారా జావా అప్లికేషన్ డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన ఇంటర్ఫేసెస్ ఉంటాయి. 1 Driver Interface, JDBC డ్రైవర్ను రిప్రజెంట్ చేస్తుంది. జావా అప్లికేషన్ మరియు డేటాబేస్ మధ్య కనెక్షన్ ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఎగ్జాంపుల్ MySQL డ్రైవర్, Oracle డ్రైవర్. 2 Connection Interface, డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చిన ఆబ్జెక్ట్. డేటాబేస్ ఆపరేషన్స్ చేయడానికి ఇది బేస్ ఇంటర్ఫేస్. ఎగ్జాంపుల్ డ్రైవర్ మేనేజర్ జావా అప్లికేషన్ను డేటాబేస్తో కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. Get Connection, డేటాబేస్తో కనెక్షన్ను ఏర్పరుస్తుంది. URL, డేటాబేస్ యొక్క అడ్రస్. User, డేటాబేస్ యూజర్నేమ్. Pass, డేటాబేస్ పాస్వర్డ్. Con, డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ను స్టోర్ చేస్తుంది. 3 Statement Interface, SQL queries ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తారు. Static SQL queries కి suitable. Example statement, SQL queries ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించే ఆబ్జెక్ట్. STMT, statement object ను స్టోర్ చేసే వేరియబుల్. Con.create statement, కనెక్షన్ ద్వారా statement object ను క్రియేట్ చేస్తుంది. Execute query, select queryను ఎగ్జిక్యూట్ చేస్తుంది. Select *F from employee, employee tableలోని అన్ని recordsను retrieve చేస్తుంది. ఒక లైన్లో ఈ కోడ్ employee tableలోని మొత్తం డేటాను డేటాబేస్ నుండి తీసుకువస్తుంది. 4 Prepared statement interface, pre-compiled SQL queries ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తారు. Dynamic values ఉన్నప్పుడు best. SQL injection attacks నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. Example Prepared statement, pre-compiled SQL queries ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించే ఆబ్జెక్ట్. PS Prepared statement object ను స్టోర్ చేసే వేరియబుల్. Con.prepare statement, prepared statement object ను క్రియేట్ చేస్తుంది. Select S* from employee where ID equals employee tableలో specific employee dataను retrieve చేసే query. ఒక లైన్లో చెప్పాలంటే ఈ కోడ్ employee ID ఆధారంగా employee detailsను డేటాబేస్ నుండి తీసుకురావడానికి prepared statementను create. IV Callable statement interface stored procedures call చేయడానికి ఉపయోగిస్తారు. Example Callable statement, డేటాబేస్లో ఉన్న stored procedureను call చేయడానికి ఉపయోగిస్తారు. CS Callable statement object ను స్టోర్ చేసే వేరియబుల్. Con prepare call, callable statement object ను క్రియేట్ చేస్తుంది. Call getEmployee, getEmployee అనే stored procedure ను call చేస్తుంది. 6 Result set interface, select query result ను స్టోర్ చేస్తుంది. Rows ను ఒక్కొక్కటిగా retrieve చేయవచ్చు. 7 Result set metadata interface, result set గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. Column count, column names, column types తెలుసుకోవచ్చు. Example Number of columns, column names. 8 Database metadata interface, database గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. Example Database name, database version, driver name. 9 Row set interface, result set యొక్క advanced version. Serializable మరియు flexible. Connection close అయిన తర్వాత కూడా data hold చేయగలదు. 2 Popular classes of JDBC API classes అనేవి డేటాబేస్ ఆపరేషన్స్ చేయడానికి ముందే తయారు చేసిన ఫంక్షనాలిటీను అందిస్తాయి. 1 Driver Manager class, జావా అప్లికేషన్ను డేటాబేస్తో కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. డేటాబేస్ కనెక్షన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. 2 SQL class డేటాబేస్ ఆపరేషన్ సమయంలో వచ్చే ఎర్రర్స్ను హ్యాండిల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎక్సెప్షన్ డీటెయిల్స్ను తెలుసుకోవచ్చు. 3
టైప్స్ క్లాస్ SQL డేటా టైప్స్కు సంబంధించిన కాన్స్టెంట్స్ను అందిస్తుంది. అడ్వాన్స్డ్ JDBC ఆపరేషన్స్లో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ types.integer, types.varchar, types.date. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. Thank you for watching. See you in the next video. Hello friends. Welcome back to our channel. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ JDBC డ్రైవర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. JDBCలో మొత్తం 4 రకాలు డ్రైవర్లు ఉన్నాయి. అవి టైప్ 1 JDBC ODBC బ్రిడ్జ్ డ్రైవర్, టైప్ 2 నేటివ్ API డ్రైవర్, టైప్ 3 నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్, టైప్ 4 థిన్ డ్రైవర్. ఈ డ్రైవర్లు ఎలా పనిచేస్తాయి, వాటి అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఏమిటి అనేవి ఒక్కొక్కటిగా చూద్దాం. So, let's get started up. 1. JDBC ODBC Bridge Driver. ఈ డ్రైవర్ JDBC మరియు డేటాబేస్ మధ్య బ్రిడ్జ్లా పనిచేస్తుంది. జావా ప్రోగ్రామ్ నుండి వచ్చే JDBC కమాండ్స్ను ODBC లాంగ్వేజ్లోకి మార్చి డేటాబేస్కి పంపుతుంది. కానీ ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉండటం వల్ల స్పీడ్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది టైప్ 4 థిన్ డ్రైవర్ను ఉపయోగిస్తున్నారు. Advantages: easy to use, can be easily connected to any database. ఉపయోగించడం సులభం, ఏ డేటాబేస్కైనా సులభంగా కనెక్ట్ చేయవచ్చు. Disadvantages: performance degraded because JDBC method call is converted into the ODBC function calls. The ODBC driver needs to be installed on the client machine. పనితీరు performance తక్కువగా ఉంటుంది, ఎందుకంటే JDBC కమాండ్స్ను ODBC కమాండ్స్గా మార్చాల్సి ఉంటుంది. దాన్ని క్లయింట్ మెషీన్లో ODBC డ్రైవర్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. 2. Native API driver. Anti-native API driver, type 2 driver. ఈ డ్రైవర్ డేటాబేస్కి సంబంధించిన native libraries అంటే సాఫ్ట్వేర్ ఫైల్స్ ను ఉపయోగించి డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ నుండి వచ్చే JDBC కమాండ్స్ను డేటాబేస్ అర్థం చేసుకునే నేటివ్ లాంగ్వేజ్లోకి మార్చి డేటాబేస్కి పంపిస్తుంది. ఇది పూర్తిగా జావాలో రాయబడలేదు. Advantage: performance upgraded than JDBC ODBC bridge driver. JDBC ODBC bridge driver కంటే వేగంగా పనిచేస్తుంది. Disadvantage: the native driver needs to be installed on each client machine. The vendor client library needs to be installed on client machine. ప్రతి క్లయింట్ మెషీన్లో నేటివ్ డ్రైవర్ను ఇన్స్టాల్ చేయాలి. వేగంగా పనిచేస్తుంది. డేటాబేస్ వెండర్ లైబ్రరీస్ కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి. 3. Network Protocol Driver. Anti-Network Protocol Driver, Type 3 Driver. ఈ డ్రైవర్ మిడిల్వేర్ Anti-Application Server ను ఉపయోగించి డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ నుండి వచ్చే JDBC కమాండ్స్ ను ముందుగా అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది. తర్వాత సర్వర్ వాటిని డేటాబేస్ అర్థం చేసుకునే లాంగ్వేజ్లోకి మార్చి డేటాబేస్కి పంపిస్తుంది. ఇది పూర్తిగా జావాలో రాయబడింది. Advantage: no client-side library. క్లయింట్ మెషీన్లో ప్రత్యేక డ్రైవర్స్ లేదా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ సర్వర్ వల్ల లోడ్ బ్యాలెన్సింగ్, లాగింగ్, ఆడిటింగ్ వంటి పనులు చేయవచ్చు. Disadvantages: network support is required on client machine. Mastering client machine-కి network connection తప్పనిసరిగా ఉండాలి. Requires database-specific coding to be done in the middle tier. Database-కి అనుగుణంగా middle tier application serverలో coding చేయాలి. Maintenance of network protocol driver becomes costly because it requires database-specific coding to be done in the middle tier. Maintenance ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 4. Thin driver. అంటే ఈ డ్రైవర్ JDBC కమాండ్స్ను నేరుగా డేటాబేస్ అర్థం చేసుకునే లాంగ్వేజ్లోకి మార్చి డేటాబేస్కి పంపిస్తుంది. మధ్యలో ODBC, నేటివ్ లైబ్రరీస్ లేదా అప్లికేషన్ సర్వర్ అవసరం ఉండదు. అందుకే దీనిని థిన్ డ్రైవర్ అంటారు. ఇది పూర్తిగా జావాలో రాయబడింది. ప్రెజెంట్ ఈ డ్రైవర్ని యూజ్ చేస్తున్నాం మనం. Advantage: better performance than all other drivers. No software is required at client side or server side. అన్ని JDBC drivers కంటే వేగంగా పనిచేస్తుంది. Client side లేదా server sideలో అదనపు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. Disadvantage: drivers depend on the database. ప్రతి డేటాబేస్కి ప్రత్యేక డ్రైవర్ అవసరం ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జావా అప్లికేషన్ని డేటాబేస్తో జేడీబీసీ ఉపయోగించి ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. జేడీబీసీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ఇంపోర్ట్ జేడీబీసీ ప్యాకేజెస్. అంటే జేడీబీసీ ప్యాకేజెస్ను ఇంపోర్ట్ చేయడం. జేడీబీసీలో ఉన్న క్లాసెస్ మరియు ఇంటర్ఫేసెస్ను ఉపయోగించాలంటే java.sql.ప్యాకేజ్ను ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ java.sql.sql. స్టెప్ 2, లోడ్ జేడీబీసీ డ్రైవర్. అంటే జేడీబీసీ డ్రైవర్ను లోడ్ చేయడం. జావా అప్లికేషన్కి డేటాబేస్ డ్రైవర్ గురించి తెలియజేయడానికి class.forName మెథడ్ను ఉపయోగిస్తాం. class.forName com.mysql.jdbc.driver. Step 3, Establish connection. అంటే డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం. drivermanager.getConnection మెథడ్ ద్వారా డేటాబేస్ URL, యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ ఇచ్చి కనెక్షన్ క్రియేట్ చేస్తాం. Step 4, Create statement and execute query. అంటే SQL క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడం. ముందుగా స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తర్వాత SQL క్వెరీని డేటాబేస్కి పంపుతాం. Step 5, Close connection. అంటే కనెక్షన్ను క్లోజ్ చేయడం. పని పూర్తయ్యాక రిసోర్సెస్ వృధా కాకుండా కనెక్షన్, స్టేట్మెంట్, రిజల్ట్ సెట్లను క్లోజ్ చేయాలి. ఇవే జేడీబీసీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన 5 సింపుల్ స్టెప్స్. ఇంపోర్ట్ ప్యాకేజెస్, లోడ్ డ్రైవర్, ఎస్టాబ్లిష్ కనెక్షన్, ఎగ్జిక్యూట్ క్వెరీ మరి క్లోజ్ కనెక్షన్. ఈ స్టెప్స్ ఫాలో చేస్తే జావా అప్లికేషన్ని ఏ డేటాబేస్తోనైనా కనెక్ట్ చేయవచ్చు. ఈ వీడియోలో జేడీబీసీ కనెక్షన్ స్టెప్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జావా అప్లికేషన్ని MySQL డేటాబేస్కి జేడీబీసీ ఉపయోగించి లైవ్గా ఎలా కనెక్ట్ చేయాలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. కాబట్టి ఆ వీడియోను మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలాంటి జావా, జేడీబీసీ మరి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జేడీబీసీ ఉపయోగించి జావా అప్లికేషన్ని ఆరకిల్ డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా ఎక్లిప్స్ను ఓపెన్ చేసి ఎక్లిప్స్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి న్యూ పై క్లిక్ చేసి జావా ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్గా జేడీబీసీ కనెక్షన్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మరియు ఫినిష్ బటన్లను క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఒక క్లాస్ను క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్పై రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ను ఎంచుకోండి. క్లాస్ నేమ్గా జేడీబీసీ కనెక్టివిటీ ఇవ్వండి. మెయిన్ మెథడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఫినిష్ పై క్లిక్ చేయండి. సో మనకి కోడ్ అనేది ఇలా వస్తుంది. క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం కోడ్ రాయడం ప్రారంభిద్దాం. ముందుగా జేడీబీసీకి అవసరమైన ప్యాకేజీలను ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసం ఇంపోర్ట్ java.sql అని రాస్తాము. ఈ ప్యాకేజ్లో కనెక్షన్, డ్రైవర్ మేనేజర్, స్టేట్మెంట్ వంటి జేడీబీసీ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం అవసరం. ముందుగా ఆరకిల్ జేడీబీసీ డ్రైవర్ క్లాస్ని లోడ్ చేయాలి. అందుకోసం class.forName మెథడ్ను ఉపయోగిస్తాము. ఇందులో ఆరకిల్ డ్రైవర్ క్లాస్ నేమ్ అయిన oracle.jdbc.driver.oracle డ్రైవర్ను పాస్ చేస్తాము. ఇక్కడ మనకి కోడ్ రాసినప్పుడు క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ మెథడ్కి థ్రోస్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్షన్ కోసం కోడ్ రాస్తాం. ముందుగా కనెక్షన్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేసి drivermanager.getConnection మెథడ్ను ఉపయోగించి డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడ మొదటి పారామీటర్ URL, రెండవది యూజర్నేమ్, మూడవది పాస్వర్డ్. ఇక్కడ మొదటి పారామీటర్ డేటాబేస్ URL JDBC Oracle 10 at localhost 1521 XC. JDBC అంటే
JDBC ప్రోటోకాల్. ఆరకల్ అంటే ఆరకల్ డేటాబేస్. థిన్ అంటే ఆరకల్ థిన్ డ్రైవర్. లోకల్ హోస్ట్ అంటే డేటాబేస్ మన లోకల్ సిస్టంలో రన్ అవుతోంది. 1521 అనేది ఆరకల్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నంబర్. XC అనేది ఆరకల్ డేటాబేస్ సర్వీస్ నేమ్, ఆరకల్ XC. రెండవ పారామీటర్ సిస్టమ్ అనేది యూజర్ నేమ్. మూడవ పారామీటర్ అడ్మిన్ అనేది పాస్వర్డ్. మనం SQLని ఇన్స్టాల్ చేసినప్పుడు ఇస్తాము. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ JDBCలో కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ రాసినప్పుడే SQL ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ మెథడ్కి థ్రోస్ ఎక్సెప్షన్ లేదా థ్రోస్ SQL ఎలక్షన్ ఇవ్వాలి. కోడ్ కంప్లీట్ చేసాక కనెక్షన్ను క్లోజ్ చేయాలి. అందుకు con.close అని రాస్తాము. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే Oracle JDBC జార్ ఫైల్ ఇంకా కనెక్ట్ చేయలేదు. జార్ ఫైల్ కనెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్పై రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్, కన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళండి. తర్వాత లైబ్రరీస్పై క్లిక్ చేసి క్లాస్ పాత్ సెలెక్ట్ చేయాలి. తరువాత యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు C డ్రైవ్లోకి వెళ్ళండి. అక్కడ Oracle XC ఫోల్డర్పై డబుల్ క్లిక్ చేయండి. తర్వాత యాప్ ఓపెన్ చేయండి, Oracle ఓపెన్ చేయండి, ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. 10.2.0 సంథింగ్ నంబర్ ఉంటుంది, ఓపెన్ చేయండి. సర్వర్ ఓపెన్ చేయండి, JDBC ఓపెన్ చేయండి. లిబ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. అక్కడ JDBC డ్రైవర్ జార్ ఫైల్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం JDBC 1 జార్ ఫైల్ కొత్త జావా వెర్షన్స్లో సరిగా వర్క్ అవ్వదు. అందుకే నేను JDBC 8 జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఉపయోగిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర JDBC 8 జార్ లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేసి ప్రాజెక్ట్కి యాడ్ చేయండి. డౌన్లోడ్ ఎలా చేయాలో వీడియో చివర్లో చూపిస్తాను. JDBC 8.jar ఫైల్ని సెలెక్ట్ చేసి అప్లై అండ్ క్లోజ్ పై క్లిక్ చేయండి. అప్పుడు రెఫరెన్స్డ్ లైబ్రరీస్లో JDBC 8.jar యాడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే క్లాస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, ఎందుకు అంటే మనం లోడ్ అయిన తర్వాత క్లాసెస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ను ప్రింట్ చేస్తున్నాము. కనెక్షన్కి ఏం మెసేజ్ ఇవ్వలేదు, అందుకే ప్రింట్ అవ్వలేదు. సో క్లాసెస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనే దాన్ని కాపీ చేసి కనెక్షన్ దగ్గర ఇస్తాం దానికి సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అనే మెసేజ్ని. ఇప్పుడు రన్ చేస్తే క్లాస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా అవుట్పుట్ వస్తుంది. JDBC ద్వారా జావా అప్లికేషన్ని Oracle డేటాబేస్కి సక్సెస్ఫుల్లీ కనెక్ట్ చేసినట్లే. ఈ విధంగా మనం JDBC కనెక్టివిటీని సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు జార్ 8 ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి JDBC 8 అని టైప్ చేయి, అక్కడ వస్తుంది. అక్కడ లింక్పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి కాపీ చేసి జార్ ఫైల్ ఉండే దగ్గర పేస్ట్ చేయాలి అంతే జార్ ఫైల్ అక్కడ పేస్ట్ అవుతుంది. దానిని జావా అప్లికేషన్కి కనెక్ట్ చేయగలం అంతే. ఈ విధంగా మనం JDBC కనెక్టివిటీని సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో జావా అప్లికేషన్ నుండి డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో JDBC ఉపయోగించి జావా అప్లికేషన్ని Oracle డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూసాము. ఈ వీడియోలో JDBC ద్వారా Oracle డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి SQL కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసి పెట్టుకుందాం. తర్వాత స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయాలి. స్టేట్మెంట్ ST = con.create స్టేట్మెంట్. టేబుల్ను క్రియేట్ చేయడానికి మనం ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ను ఉపయోగిస్తాము. ఎందుకంటే టేబుల్ క్రియేషన్ అనేది డేటాబేస్ స్ట్రక్చర్లో మార్పు చేసే ఆపరేషన్. ఇక్కడ con అనేది డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్. ఈ కనెక్షన్ ద్వారా స్టేట్మెంట్ ఆబ్జెక్టును క్రియేట్ చేసి SQL క్వెరీస్ను ఎగ్జిక్యూట్ చేస్తాము. తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్లో క్రియేట్ టేబుల్ క్వెరీను రాయాలి. st.executeUpdate క్రియేట్ టేబుల్ స్టూడెంట్ SNO నంబర్ 3 + SName varchar 215 + SAddress varchar 215. కోడ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ను రన్ చేయండి. టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయితే ఈ విధంగా మెసేజ్ డిస్ప్లే చేయవచ్చు. system.out.println టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూడాం. ఓకే, లోడ్ సక్సెస్ఫుల్లీ, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్టే.
ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి టేబుల్ క్రియేట్ అయ్యిందో లేదో వెరిఫై చేద్దాం. డెస్క్ స్టూడెంట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టేబుల్ స్ట్రక్చర్ కనిపిస్తే టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్లే. ఇలా JDBC ఉపయోగించి ఒరాకిల్ డేటాబేస్లో టేబుల్ను క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్ టేబుల్లో రికార్డ్స్ను ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL మరియు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో JDBC ఉపయోగించి ఒరాకిల్ డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఈ వీడియోలో JDBC ద్వారా ఒరాకిల్ డేటాబేస్లో స్టూడెంట్ టేబుల్లో రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో కోడ్ మాత్రం సేమ్గానే ఉంటుంది, క్వెరీ చేంజ్ అవుతుంది. సో న్యూ క్లాస్ని క్రియేట్ చేసిన ప్రతిసారి జార్ ఫైల్ని కనెక్ట్ చేయాలి, అప్పుడే ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. టేబుల్లో రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడానికి కూడా మనం ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ను ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది డేటాబేస్లో డేటాని మార్చే ఆపరేషన్. ఎగ్జిక్యూట్ అప్డేట్లో ఇన్సర్ట్ క్వెరీను రాయాలి. st.executeupdate ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 101 రాజు హైదరాబాద్. కోడ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ను రన్ చేస్తే రికార్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తా. system.out.println ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు కోడ్ని రన్ చేద్దాం. ఓకే, క్లాస్ ఇస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ, ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చాయి. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి రికార్డ్ ఇన్సర్ట్ అయ్యిందో లేదో వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ యూజర్ నేమ్ MD పాస్వర్డ్ ఇచ్చి SQLకి కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చూడడానికి DEC స్టూడెంట్ అని యూజ్ చేస్తాం. అదేవిధంగా టేబుల్లో వాల్యూస్ ఇన్సర్ట్ అయ్యాయా లేదా అని చూడడానికి select_from student అని యూజ్ చేస్తాం. సో మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. మరిన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి రన్ చేస్తే ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చాయి. ఇప్పుడు SQL కమాండ్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. select*from student. సో వాల్యూస్ అనేవి సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ అయ్యాయి. ఇలా JDBC ఉపయోగించి ఒరాకిల్ డేటాబేస్లో టేబుల్లో రికార్డ్స్ను ఇన్సర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఎలా రిట్రీవ్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL మరియు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం JDBCలో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సెలెక్ట్ క్వెరీని జావా JDBCలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట system.out.println SNO sname అడ్రస్. ఈ లైన్ ద్వారా అవుట్పుట్లో కాలమ్ హెడ్డింగ్స్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే తర్వాత వచ్చే డేటా ఏ కాలమ్కి సంబంధించినదో సులభంగా అర్థమవుతుంది. తర్వాత రిజల్ట్ సెట్ RS ఈక్వల్స్ st.executeQuery select RF from student. రిజల్ట్ సెట్ అనేది JDBCలో ఒక ఇంటర్ఫేస్. డేటాబేస్ నుండి సెలెక్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే అన్ని రికార్డ్స్ని స్టోర్ చేయడానికి రిజల్ట్ సెట్ ఉపయోగపడుతుంది. RS అనేది రిజల్ట్ సెట్ టైప్ రెఫరెన్స్ వేరియబుల్. ఇది డేటాబేస్ నుండి వచ్చిన రిజల్ట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ST అంటే స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఎగ్జిక్యూట్ క్వెరీ అనేది స్టేట్మెంట్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్. ఈ మెథడ్లోనే క్వెరీ రాస్తాము. select*from student తర్వాత while rs.next. rs.next మెథడ్ ప్రతిసారి రిజల్ట్ సెట్లోని నెక్స్ట్ రోకి మూవ్ అవుతుంది. రో ఉన్నంతవరకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందని. తర్వాత rs.getInt SNO ప్రస్తుతమున్న రోలోని SNO కాలమ్ వాల్యూని ఇంటీజర్ రూపంలో తీసుకుంటాం. తర్వాత rs.getString sname ప్రస్తుతమున్న రోలోని sname కాలమ్ వాల్యూని స్ట్రింగ్ రూపంలో తీసుకుంటాం.
rs.getString saddress ప్రస్తుతమున్న రోలోని saddress కాలమ్ వాల్యూని స్ట్రింగ్ రూపంలో తీసుకుంటాం. ఈ లైన్ ద్వారా ప్రస్తుతమున్న రోలోని SNO, SNAME, saddress వాల్యూస్ని ఒకే లైన్లో కాన్సోల్పై ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు రిజల్ట్ సెట్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూడం. మనకి సక్సెస్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో మెథడ్ని కూడా యూజ్ చేసి రిజల్ట్ని చూడొచ్చు. అది ఎలానో చూడం. ఈ లైన్ ద్వారా నంబర్ కాలంలో ఉన్న ఇంటిజర్ వాల్యూని నో వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. తర్వాత ఈ లైన్ ద్వారా నేమ్ కాలంలో ఉన్న స్టూడెంట్ నేమ్ని నేమ్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ లైన్ ద్వారా అడ్రస్ కాలంలో ఉన్న అడ్రస్ని అడ్రస్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. తర్వాత system.out.println నంబర్ ప్లస్ నేమ్ ప్లస్ అడ్రస్ ఈ లైన్ ద్వారా ప్రతి రోలోని SNO, SNAME, saddress వాల్యూస్ని కాన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఈ రెండు కోడ్స్ కూడా సేమ్ అవుట్పుట్ ఇస్తాయి, కానీ డిఫరెన్స్ కోడింగ్ స్టైల్లో ఉంది. మొదటి కోడ్లో రిజల్ట్ సెట్ నుండి వచ్చిన వాల్యూస్ని డైరెక్ట్గా system.printlnలో ప్రింట్ చేస్తున్నాం. ఇవి చిన్న ప్రోగ్రామ్స్కి సరిపోతుంది. రెండో కోడ్లో రిజల్ట్ సెట్ నుండి వచ్చిన వాల్యూస్ని ముందుగా వేరియబుల్స్ నో, నేమ్, అడ్రస్లో స్టోర్ చేసి తర్వాత ఆ వేరియబుల్స్ని system.printlnలో ప్రింట్ చేస్తున్నాం. ఇలా వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల కోడ్ క్లీన్గా ఉంటుంది, రీడబిలిటీ పెరుగుతుంది, డీబగ్గింగ్ ఈజీ అవుతుంది. అలాగే అవసరమైతే అదే వేరియబుల్స్ని ప్రోగ్రాంలో తర్వాత కూడా రీయూజ్ చేయొచ్చు. అందుకే రియల్ ప్రాజెక్ట్స్, కంపెనీస్లో ఎక్కువగా వేరియబుల్ అప్రోచ్నే ఫాలో అవుతారు. ఈ వీడియోలో JDBCలో సెలెక్ట్ ఆపరేషన్ ఎలా చేయాలో చూసాం. తర్వాతి వీడియోలో అప్డేట్ ఆపరేషన్ ద్వారా డేటాని ఎలా అప్డేట్ చెయ్యాలో, అలాగే డిలీట్ ఆపరేషన్ ద్వారా ఒక రోని ఎలా డిలీట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Hello friends, welcome back to our channel. Last videolo manam select query upoginchi database nundi records ela retrieve cheyalo chusam kada. Ee videolo update mariyu delete queries ela upoginchalo chuddam. Mana database lo s number equals 105 unna record ni update chesi tarvata delete cheddam. Munduga update query chuddam. Ikkada execute update method upogistunnam. ఎందుకంటే అప్డేట్ క్వెరీ డేటాబేస్లో డేటాని మోడిఫై చేస్తుంది. ఇక్కడ అడ్రస్ వాల్యూని మాధాపూర్గా మార్చుతున్నాను. అప్డేట్ స్టూడెంట్ సెట్ అడ్రస్ ఈక్వల్స్ మాధాపూర్ వేర్స్ నంబర్ ఈక్వల్స్ 105. క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత system.out.println అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందా? ఇప్పుడు సెలెక్ట్ క్వెరీ రన్ చేసి చూస్తే number equals 105 ఉన్న రికార్డ్లో అడ్రస్ విజయవంతంగా మాధాపూర్గా అప్డేట్ అయింది. ఇప్పుడు డిలీట్ క్వెరీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కూడా ఎగ్జిక్యూట్ అప్డేట్నే ఉపయోగిస్తాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ number equals 105 క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత system.out.println డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మళ్ళీ సెలెక్ట్ క్వెరీ రన్ చేసి చూస్తే number equals 105 ఉన్న రికార్డ్ పూర్తిగా డిలీట్ అయ్యింది. ఈ విధంగా JDBCలో అప్డేట్ మరియు డిలీట్ ఆపరేషన్స్ చాలా సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో డేటాబేస్ టేబుల్ని డ్రాప్ కమాండ్ ఉపయోగించి పూర్తిగా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. See you in my next video. Hello friends, welcome back to our channel. Last videolo JDBCలో update మరియు delete operations ఎలా చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో టేబుల్ మొత్తాన్ని ఎలా డ్రాప్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ టేబుల్ మరియు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేయబోతున్నాం. దీనికోసం ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని ఉపయోగిస్తాం. st.executeUpdate drop table student. ఆ తర్వాత
system.out.println table dropped successfully అని మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే టేబుల్ డ్రాప్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో DESC స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే టేబుల్ ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టేబుల్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత system.out.println table created successfully అని ప్రింట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్లో DEC స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ ఏ ఫ్రమ్ స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే నో రోస్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఎందుకంటే మనం టేబుల్ని మాత్రమే క్రియేట్ చేశాం, ఇంకా వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేదు. ఇలా JDBCలో క్రియేట్, డ్రాప్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ని చాలా సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ని ఉపయోగించి డేటాబేస్ ఆపరేషన్స్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL మరియు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Hello friends, welcome back to our channel. Last videolo మనం డ్రాప్ టేబుల్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో JDBC ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని ఉపయోగించి అన్ని డేటాబేస్ ఆపరేషన్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఒక్క ప్రిపేర్డ్ స్టేట్మెంట్తో టేబుల్ క్రియేట్ చేయడం, వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, టేబుల్లో ఉన్న రికార్డ్స్ని సెలెక్ట్ చేయడం, అవసరమైతే టేబుల్ని డ్రాప్ చేయడం అన్నీ ఎలా చేయాలో సింపుల్గా నేర్చుకుందాం. మరి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని ఎందుకు ఉపయోగిస్తాం? ఎందుకంటే ఇది స్టేట్మెంట్ కంటే ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది. SQL ఇంజెక్షన్ వంటి అటాక్స్ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ప్లేస్ హోల్డర్స్ ఉపయోగించి వాల్యూస్ని డైనామికలీ పాస్ చేయొచ్చు. అందువల్ల కోడ్ కూడా క్లీన్గా రీయూజబుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద కోడ్. ఫస్ట్ మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఈ మొత్తం SQL క్వెరీని ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ PSలో స్టోర్ చేస్తున్నాం. తరువాత కాన్ అనే కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా ఈ క్వెరీని డేటాబేస్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న SQL క్వెరీని డైరెక్ట్గా పాస్ చేస్తున్నాం. తర్వాత system.out.println created successfully ఈ లైన్ కాన్సోల్లో క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. అంటే టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిందని ఇండికేట్ చేస్తుంది. PS ఎగ్జిక్యూట్ అప్డేట్ ఈ ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ SQL క్వెరీని డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మన క్వెరీ క్రియేట్ టేబుల్ కాబట్టి SQL డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ అవుతుంది. చివరిగా PS క్లోజ్ ఈ లైన్ ద్వారా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల డేటాబేస్ రీసోర్సెస్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూద్దాం. మనకి స్టూడెంట్ టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ ఇచ్చి డేటాబేస్కి కనెక్ట్ అవుదాం. తర్వాత టేబుల్ క్రియేట్ అయిందో లేదో వెరిఫై చేయడానికి SQL DESC స్టూడెంట్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, స్టూడెంట్ టేబుల్ స్ట్రక్చర్ డిస్ప్లే అయింది, అంటే మన టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి టేబుల్ను క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి టేబుల్లో వాల్యూస్ అంటే రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మనం వాల్యూస్ని ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో 2 టైప్స్గా రాయచ్చు. టైప్ 1 ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ SNO SNAME అడ్రస్ values// టైప్ 2 ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ values//. ముందుగా టైప్ 1 ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇందులో టేబుల్ నేమ్ తర్వాత కాలమ్ నేమ్స్ను స్పష్టంగా ఇవ్వడం వల్ల ఏ కాలంలో ఏ వాల్యూ ఇన్సర్ట్ అవుతుందో సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు సెట్ ఇంట్ అని మరియు సెట్ స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగించి ప్లేస్ హోల్డర్ స్థానంలో వాల్యూస్ను పాస్ చేద్దాం. PS.setInt1 101,
ps.setString2 రాము, ps.setString3 హైడ్. ఇక్కడ 1, 2, 3 అనేవి క్వెరీలో ఉన్న ప్లేస్ హోల్డర్స్ కనిపినంక పొజిషన్ను సూచిస్తాయి. సిస్టమ్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. రికార్డ్ విజయవంతంగా ఇన్సర్ట్ అయ్యే తర్వాత ఈ మెసేజ్ కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. అన్ని వాల్యూస్ను సెట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ను కాల్ చేస్తే రికార్డ్ డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కాన్సోల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కమాండ్ను ఎగ్జిక్యూట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో మనకి ఇన్సర్ట్ చేసిన రికార్డ్ టేబుల్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మెథడ్ ఉపయోగించి వాల్యూస్ను ఇన్సర్ట్ చేయవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. సెకండ్ మెథడ్లో క్వెరీని ఈ విధంగా మార్చాలి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ క్వశ్చన్ మార్క్స్ అంటే ముందున్న క్వెరీలో ఉన్న కాలమ్ నేమ్స్ని తీసేసి వాల్యూస్ క్వశ్చన్ మార్క్స్ని మాత్రమే ఉపయోగిస్తాం. మిగతా జావా కోడ్ మొత్తం అలాగే ఉంటుంది. ఈ ఒక్క క్వెరీ లైన్ని మాత్రమే మార్చితే సరిపోతుంది. తరువాత వాల్యూస్ని చేంజ్ చేద్దాం. ps.setInt 102, ps.setString2 Mahi, ps.setString3 Bangalore, system.out.println inserted successfully. రికార్డ్ విజయవంతంగా ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ మెసేజ్ కాన్సోల్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కాన్సోల్లో కనిపిస్తుంది. తరువాత SQL కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయండి. SQL select R from student. అప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ టేబుల్లో కనిపిస్తాయి. ఈ విధంగా సెకండ్ మెథడ్ ఉపయోగించి కూడా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయవచ్చు. సెకండ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి వాల్యూస్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. దానికి ముందుగా SQL క్వెరీని రాస్తాం. అప్డేట్ స్టూడెంట్ sname ఈక్వల్స్ వేర్ SNO ఈక్వల్స్. ఇక్కడ మొదటి ఇప్పుడు స్థానంలో అప్డేట్ చేయాల్సిన కొత్త పేరు ఇస్తాం. రెండవ ఇప్పుడు స్థానంలో ఏ రో అప్డేట్ చేయాలో ఆ స్టూడెంట్ నంబర్ ఇస్తాం. తర్వాత setString మరియు setInt మెథడ్స్ ఉపయోగించి వాల్యూస్ని సెట్ చేస్తాం. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత కన్సోల్లో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. చివరగా ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తే రికార్డ్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్లో సెలెక్ట్ FFR అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనం అప్డేట్ చేసిన రోలో కొత్త వాల్యూ కనిపిస్తుంది. ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి వాల్యూస్ని అప్డేట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి వాల్యూస్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. దానికి ముందుగా SQL క్వెరీని రాస్తాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ SNO ఈక్వల్స్ అనే క్వెరీని రాస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ రోని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ నంబర్ SNOని ఇస్తాం. ps.setInt 102. ఇక్కడ 102 అంటే స్టూడెంట్ నంబర్ 102 ఉన్న రికార్డ్ డిలీట్ అవుతుంది. తర్వాత ps.executeupdate system.out.println రికార్డ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రాస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే కన్సోల్లో రికార్డ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్లో సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనం డిలీట్ చేసిన రికార్డ్ టేబుల్లో కనిపించదు. ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి వాల్యూస్ని డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి సెలెక్ట్ క్వెరీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ముందుగా క్వెరీని ఎలా రాస్తాం. సెలెక్ట్ ఎక్స్టోర్ ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ మనం రికార్డ్స్ని రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ బదులుగా ఎగ్జిక్యూట్ క్వెరీ మెథడ్ని ఉపయోగించాలి. తర్వాత రిజల్ట్ని స్టోర్ చేయడానికి రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. రిజల్ట్ సెట్ RS PS ఎగ్జిక్యూట్ క్వెరీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా రికార్డ్స్ని ప్రింట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేసి ప్రింట్ చేయడం, మరొకటి డైరెక్ట్గా rs.getInt, rs.getString ఉపయోగించి ప్రింట్ చేయడం. ఇప్పుడు మనం వేరియబుల్స్నే ఉపయోగించి రికార్డ్స్ని ప్రింట్ చేద్దాం. వైల్ rs.next లూప్లో ప్రతి రోని చదివి స్టూడెంట్ నంబర్, నేమ్, అడ్రస్ అన్నీ సరిగ్గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటాం. అన్ని రికార్డ్స్ ప్రింట్ అయిన తర్వాత చివర్లో rs.close అని రాస్తాం. అలాగే కాన్సోల్లో system.out.println
సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే కాన్సోల్లో సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. అలాగే స్టూడెంట్ టేబుల్లో ఎన్ని రోజుంటే అవన్నీ కాన్సోల్లో డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా ప్రిపేరెడ్ స్టేట్మెంట్ ఉపయోగించి సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రిపేరెడ్ స్టేట్మెంట్ ఉపయోగించి టేబుల్ని ఎలా డ్రాప్ చేయాలో చూద్దాం. ముందుగా క్వెరీని ఎలా రాస్తాం? డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఇక్కడ మనం మొత్తం టేబుల్ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని ఉపయోగించాలి. తర్వాత కాన్సోల్లో సిస్టమ్ అవుట్ ప్రింట్ లైన్ డ్రాప్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే కాన్సోల్లో డ్రాప్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. తర్వాత ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్లో ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయండి. డెస్క్ స్టూడెంట్ లేదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. అప్పుడు టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ వస్తుంది. అంటే స్టూడెంట్ టేబుల్ పూర్తిగా డిలీట్ అయినట్టే. ఈ విధంగా ప్రిపేరెడ్ స్టేట్మెంట్ ఉపయోగించి మొత్తం టేబుల్ని డ్రాప్ చేయవచ్చు. అంతే ఫ్రెండ్స్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉపయోగించి ఈ విధంగా అన్ని ఎస్క్యూఎల్ క్వెరీస్ని పర్ఫామ్ చేయవచ్చు. ఇది ఉపయోగించడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కాలబుల్ స్టేట్మెంట్ ఉపయోగించి అన్ని ఎస్క్యూఎల్ క్వెరీస్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని జావా, జేడీబీసీ మరియు కోడింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Hello friends. Welcome back to our channel. ఇప్పటి వరకు జేడీబీసీలో స్టేట్మెంట్ మరియు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగించాలో చూసాం. ఈ వీడియోలో జేడీబీసీ కాలబుల్ స్టేట్మెంట్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. కాలబుల్ స్టేట్మెంట్ని ఉపయోగించి స్టోర్డ్ ప్రొసీజర్స్ని జావా నుండి కాల్ చేయవచ్చు. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే డేటాబేస్లో ముందుగానే క్రియేట్ చేసి స్టోర్ చేసిన ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్ నుండి ఆ ప్రొసీజర్ని కాల్ చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ వంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయవచ్చు. వాట్ ఈజ్ కాలబుల్ స్టేట్మెంట్? కాలబుల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి చైల్డ్ ఇంటర్ఫేస్. ఇది ప్రత్యేకంగా స్టోర్డ్ ప్రొసీజర్స్ మరియు స్టోర్డ్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగిస్తారు. సింటాక్స్ కాలబుల్ స్టేట్మెంట్ CS ఈక్వల్స్ con.prepareCall.procedureName ఎంకీ. ఇక్కడ ప్రిపేర్ కాల్ మెథడ్ ఉపయోగిస్తాం. కాల్ ప్రొసీజర్ నేమ్ ద్వారా ప్రొసీజర్ని కాల్ చేస్తాం. పారామీటర్స్ ఉంటే క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తాం. Why do we use callable statement? Callable statement ఉపయోగించడం వల్ల స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయవచ్చు. SQL కోడ్ డేటాబేస్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్స్ SQL లాజిక్ డేటాబేస్లోనే హ్యాండిల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ప్రొసీజర్ నేమ్ అంటే స్టూడెంట్, ఎంప్లాయీ లాంటివేనా అని. ఆన్సర్ ఏమిటంటే కాదు ఫ్రెండ్స్. స్టూడెంట్ లేదా ఎంప్లాయీ అనేవి టేబుల్ నేమ్స్. ప్రొసీజర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసే స్టోర్డ్ ప్రొసీజర్కి పెట్టే పేరు. ఉదాహరణకి డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ ఉందనుకుందాం. దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి మనం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తే దానికి ఇన్సర్ట్ స్టూడెంట్ అనే పేరు పెడతాం. ఇక్కడ స్టూడెంట్ అనేది టేబుల్ పేరు, ఇన్సర్ట్ స్టూడెంట్ అనేది ప్రొసీజర్ పేరు. అలాగే ఎంప్లాయీ టేబుల్ ఉంటే ఇన్సర్ట్ ఎంప్లాయీ, అప్డేట్ ఎంప్లాయీ, డిలీట్ ఎంప్లాయీ లాంటి ప్రొసీజర్ నేమ్స్ పెట్టవచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టేబుల్ నేమ్ ఈక్వల్స్ స్టూడెంట్ ఎంప్లాయీ, ప్రొసీజర్ నేమ్ ఈక్వల్స్ ఇన్సర్ట్ స్టూడెంట్, అప్డేట్ స్టూడెంట్, డిలీట్ ఎంప్లాయీ. మీనింగ్ఫుల్గా ఆపరేషన్ ప్లస్ టేబుల్ నేమ్ కలిపి ప్రొసీజర్ నేమ్ పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కాలబుల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి మరియు ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాలబుల్ స్టేట్మెంట్ కోడ్ ఎలా రాయాలి, స్టోర్డ్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలి మరియు జావా నుండి దాన్ని ఎలా కాల్ చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ వంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కాలబుల్ స్టేట్మెంట్ ఉపయోగించే ముందుగా SQL కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి ఒక టేబుల్ను క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టూడెంట్ అనే టేబుల్ను క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఆ టేబుల్పై ఆపరేషన్స్ చేయడానికి అవసరమైన స్టోర్డ్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం.
ఇప్పటి వరకు ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్లో స్టూడెంట్ టేబుల్ను క్రియేట్ చేశాం. అలాగే ఆ టేబుల్ కోసం స్టోర్ ప్రొసీజర్ను కూడా క్రియేట్ చేశాం. ఇప్పుడు జావా కోడ్ రాసి కాలబుల్ స్టేట్మెంట్ను ఉపయోగించి ఆ స్టోర్ ప్రొసీజర్ని కాల్ చేసి డేటాని టేబుల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మొదట కాలబుల్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. కాలబుల్ స్టేట్మెంట్ CS ఈక్వల్ ప్రిపేర్ కాల్ మెథడ్ ద్వారా ఇన్సర్ట్ స్టూడెంట్ అనే స్టోర్డ్ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ సింబల్స్ పారామీటర్స్ని సూచిస్తాయి. అంటే జావా నుండి వాల్యూస్ పంపించడానికి ప్లేస్ హోల్డర్స్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు SQL ప్రాంప్ట్లో క్రియేట్ చేసిన టేబుల్ని చూడడానికి DSC స్టూడెంట్ అని ఇస్తాం కదా, అలాగే స్టోర్డ్ ప్రొసీజర్ టేబుల్ని చూడడానికి కూడా DESC ఇన్సర్ట్ స్టూడెంట్ అని క్వెరీ రాస్తాం. ఈ విధంగా క్రియేట్ టేబుల్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ని చూస్తాం. వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం. CS set int 101. ఇక్కడ మొదటి పారామీటర్కి 101 అనే ఇంటీజర్ వాల్యూని పంపిస్తున్నాం. ఇది ప్రొసీజర్లోని S నంబర్ పారామీటర్కి వెళ్తుంది. CS set string to రాము. ఇక్కడ రెండవ పారామీటర్కి రాము అనే స్టూడెంట్ నేమ్ని పంపిస్తున్నాం. ఇది S నేమ్ పారామీటర్కి వెళ్తుంది. CS set string 3 బెంగళూర్. ఇక్కడ మూడవ పారామీటర్కి బెంగళూర్ అనే అడ్రస్ని పంపిస్తున్నాం. ఇది అడ్రస్ పారామీటర్కి వెళ్తుంది. CS execute update. ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేసిన వెంటనే ఇన్సర్ట్ స్టూడెంట్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంతో జావా నుండి పంపిన వాల్యూస్ స్టూడెంట్ టేబుల్లో ఇన్సర్ట్ అవుతాయి. చివరిగ్గా రికార్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్ట్ అయిన తర్వాత కాన్సోల్లో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే చేయడం. system.out.println ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఒక్కసారి కోడ్ని రన్ చేసి చూడం. ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూడం. అక్కడ కూడా డిస్ప్లే అయిందా లేదా అని. దానికి సెలెక్ట్ ఆఫ్ ఫ్రమ్ స్టూడెంట్ అనే క్వెరీని రాస్తాం. సో మనకి సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయ్యాయి వాల్యూస్ అనేవి. ఇంకొక వాల్యూని కూడా ఇన్సర్ట్ చేయడం. 102 హరి హైదరాబాద్. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తాం. ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూడం. సో మనకి సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయ్యే వాల్యూస్ అనేవి. ఈ విధంగా కాలబుల్ స్టేట్మెంట్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు వాల్యూస్ని జావాలో డిస్ప్లే చేయడం. దానికి సెలెక్ట్ ఆఫ్ ఫ్రమ్ అనే క్వెరీని రాస్తాం. ఇప్పుడు మనం రాసిన సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్ నుంచి వచ్చే రికార్డ్స్ని చూడాలి. అందుకోసం రిజల్ట్ సెట్ అనే ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తాము. క్యూట్ క్వెరీ మెథడ్ సెలెక్ట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. డేటాబేస్ నుంచి వచ్చిన అన్ని రికార్డ్స్ రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ RSలో స్టోర్ అవుతాయి. సెలెక్ట్ ఆపరేషన్లో రికార్డ్స్ని డిస్ప్లే చేయడానికి రెండు విధాలుగా కోడ్ రాయవచ్చు. ఒకటి వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేసి డిస్ప్లే చేయడం. మరొకటి వేరియబుల్స్ ఉపయోగించకుండా డైరెక్ట్గా రిజల్ట్ సెట్ నుంచి వాల్యూస్ని ప్రింట్ చేయడం. ఈ ఎగ్జాంపుల్లో మనం వేరియబుల్స్ ఉపయోగించే మెథడ్ని చూసాం. getInt మరియు getString మెథడ్స్ ద్వారా వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేసి system.out.println సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లే చేస్తున్నాం. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత స్టూడెంట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లే అవుతాయి. అంటే మన సెలెక్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది. విధంగా జావాలో సెలెక్ట్ క్వెరీ ఉపయోగించి రికార్డ్స్ని రిట్రీవ్ చేశాం. ఇప్పుడు అప్డేట్ ఆపరేషన్ ద్వారా రికార్డ్ని ఎలా అప్డేట్ చెయ్యాలో చూద్దాం. ముందుగా అప్డేట్ స్టూడెంట్ సెట్ SName ఎక్వలంటే వేర్ SName ఎక్వలంటే అనే క్వెరీని ఉపయోగిస్తున్నాం. తర్వాత సెట్ స్ట్రింగ్ మెథడ్ ద్వారా వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. మొదటి పారామీటర్లో కొత్త పేరు రాహుల్ని రాహుల్గా అప్డేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తే అప్డేట్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అయింది. SQL కమాండ్ ప్రాంప్ట్లో సెలెక్ట్ అండర్లో ప్రాంప్ట్ స్టూడెంట్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే రాము అనే పేరు రాహుల్గా అప్డేట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా జావా JDBCలో అప్డేట్ క్వెరీ ఉపయోగించి రికార్డ్స్ని అప్డేట్ చేయవచ్చు. ఇప్పుడు రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం.
ఇక్కడ నేను రెండవ రికార్డ్ని డిలీట్ చేయబోతున్నాను. 102 రికార్డ్ని డిలీట్ చేద్దాం. దానికోసం ఈ SQL క్వెరీని ఉపయోగిస్తాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ SNO ఈక్వల్స్. ఈ క్వెరీలో ప్లేస్లో ఏ రికార్డ్ నంబర్ను డిలీట్ చెయ్యాలో సెటెంట్ మెథడ్ ద్వారా ఇవ్వాలి. తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తే డిలీట్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత systemout.println డిలీట్ సక్సెస్ఫుల్ అని రాస్తే రికార్డ్ సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే డిలీట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. చూడండి, డిలీట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. అంటే రికార్డ్ విజయవంతంగా డిలీట్ అయింది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సెలెక్ట్ I ఫ్రమ్ స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే మనం డిలీట్ చేసిన రెండవ రికార్డ్ కనిపించదు. అంటే ఆ రికార్డ్ డేటాబేస్ నుంచి విజయవంతంగా తొలగించబడింది. ఇప్పుడు టేబుల్ని పూర్తిగా డ్రాప్ ఎలా చెయ్యాలో చూద్దాం. దానికి ఈ SQL క్వెరీని ఉపయోగిస్తాం. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ అప్డేట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ పూర్తిగా డిలీట్ అవుతుంది. ఆ తర్వాత system.out.println డ్రాప్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ చేస్తే డ్రాప్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్లో మళ్ళీ సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ వస్తుంది. అంటే స్టూడెంట్ అనే టేబుల్ ఇక డేటాబేస్లో లేదు అని అర్థం. అలాగే DSC స్టూడెంట్ అని ఇచ్చినా కూడా అదే విధంగా టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ వస్తుంది. ఈ రెండు విధాలుగా కూడా టేబుల్ డ్రాప్ అయ్యిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలా JDBCలో కాలబుల్ స్టేట్మెంట్ ఉపయోగించి డిలీట్ మరియు డ్రాప్ ఆపరేషన్లను సులభంగా చెయ్యవచ్చు. తర్వాతి వీడియోలో మనం ఇప్పటివరకు నేర్చుకున్న క్రియేట్, ఇన్సర్ట్, సెలెక్ట్, అప్డేట్, డిలీట్, డ్రాప్ వంటి అన్ని ఆపరేషన్స్ను ఉపయోగించి ఒక చిన్న JDBC CRUD ప్రాజెక్ట్ను డెవలప్ చేద్దాం. ఉదాహరణకు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ను స్టెప్ బై స్టెప్గా తయారు చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC SQL ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Hello friends, welcome back to our channel. ఈ వీడియోలో మనం JDBC ఉపయోగించి Oracle డేటాబేస్తో ఒక కంప్లీట్ ప్రాడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ తయారు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్లో యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్, క్లియర్ మరి ఎగ్జిట్ ఆపరేషన్స్ని జావా స్వింగ్ GUI ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ బిగినర్స్, కాలేజ్ స్టూడెంట్స్ మరి ఇంటర్వ్యూస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ ID, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ నమోదు చేసి యాడ్ బటన్ ద్వారా కొత్త ప్రోడక్ట్ను సేవ్ చేయవచ్చు. వ్యూ ద్వారా అన్ని ప్రోడక్ట్స్ చూడవచ్చు. అప్డేట్ ద్వారా వివరాలను మార్చవచ్చు. డిలీట్ ద్వారా ప్రోడక్ట్ను తొలగించవచ్చు. క్లియర్ ద్వారా అన్ని ఫీల్డ్స్ ఖాళీ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద కోడ్. ముందుగా Oracle డేటాబేస్ను ఓపెన్ చేసి డేటాబేస్తో కనెక్ట్ అవుద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే ప్రోడక్ట్ అనే టేబుల్లో క్రియేట్ చేద్దాం. ఈ టేబుల్లో మనం నమోదు చేయబోయే వివరాలు ప్రోడక్ట్ ID, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ. ఈ ఫీల్డ్స్తో మనం ప్రోడక్ట్ టేబుల్ను విజయవంతంగా క్రియేట్ చేశాం. ఇప్పుడు టేబుల్ సరిగ్గా క్రియేట్ అయ్యిందో లేదో చూడటానికి డెస్క్ ప్రోడక్ట్ అని ఇవ్వండి. సో ఈ విధంగా అన్నీ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు జావాలో మన ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ను డెవలప్ చేయడానికి మొత్తం 4 జావా ఫైల్స్ను క్రియేట్ చేద్దాం. అవి dbconnection.java, డేటాబేస్ కనెక్షన్ కోసం product.java, ప్రోడక్ట్ వివరాలను రూపొందించడానికి product DAO.java, డేటాబేస్ ఆపరేషన్స్ CRUD కోసం product management.java, మెయిన్ ప్రోగ్రామ్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ కోసం. ఇక్కడ DAO అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఈ క్లాస్ ద్వారా జావా అప్లికేషన్ మరియు డేటాబేస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే డేటాబేస్లో యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్ వంటి ఆపరేషన్స్ అన్నీ ఈ క్లాస్లోనే రాస్తాం. ఈ 4 ఫైల్స్లో యొక్క కోడ్ని చూడాం. ముందుగా ఎక్లిప్స్ ఓపెన్ చేసి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ను క్రియేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత నేను ఈ ప్రాజెక్ట్లో అవసరమైన 4 జావా ఫైల్స్ను ముందుగానే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఆరకిల్ జేడీబీసీ జార్ ఫైల్ను ఈ ప్రాజెక్ట్కి కనెక్ట్ చేస్తాం. జార్ ఫైల్ను ఎలా కనెక్ట్ చేయాలో మనం లాస్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి కూడా జార్ ఫైల్ను కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు జార్ ఫైల్ సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్కి కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఇక మనం మొదటి ఫైల్ అయిన డీబీ కనెక్షన్ జావాలో డేటాబేస్ కనెక్షన్ కోసం అవసరమైన కోడ్ను రాయడం స్టార్ట్ చేయడం. ఇప్పుడు ప్రైవేట్ స్టాటిక్ కనెక్షన్ కాన్ అని రాస్తాం. ఇది డేటాబేస్ కనెక్షన్ని స్టోర్ చేయడానికి ఉపయోగించే వేరియబుల్. కనెక్షన్పై ఎర్రర్ కనిపిస్తే కర్సర్ను దానిపై పెట్టి ఇంపోర్ట్ కనెక్షన్ను సెలెక్ట్ చేస్తే java.sql కనెక్షన్ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతుంది. దీంతో ఎర్రర్ తొలగిపోతుంది. తర్వాత పబ్లిక్ స్టాటిక్ కనెక్షన్ గెట్ కనెక్షన్ అనే మెథడ్ను క్రియేట్ చేస్తాం. ఈ మెథడ్ రిటర్న్ టైప్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకన్నా చివర్లో డేటాబేస్ కనెక్షన్ను రిటర్న్ కాన్ ద్వారా రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ట్రై బ్లాక్ను తీసుకుంటాం. ఇందులో ముందుగా class.forName ఉపయోగించి జేడీబీసీ డ్రైవర్ను లోడ్ చేస్తాం. ఆ తర్వాత డ్రైవర్ మేనేజర్ గెట్ కనెక్షన్ ద్వారా డేటాబేస్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఆరకిల్ డేటాబేస్కి కనెక్ట్ అవుతాం. డ్రైవర్ మేనేజర్పై ఎర్రర్ కనిపిస్తే దానిని కూడా java.sql డ్రైవర్ మేనేజర్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. కనెక్షన్ సక్సెస్ అయితే system.out.println డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాం. దీంతో కనెక్షన్ సరిగ్గా ఏర్పడిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ విధంగా dbconnection.java ఫైల్ను కంప్లీట్ చేస్తాము. దీని ద్వారా జావా అప్లికేషన్ను ఆరకిల్ డేటాబేస్తో సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేస్తాము. ఇక్కడ కనెక్షన్ని రిమూవ్ చేయాలి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ కనెక్షన్ని ఇంపోర్ట్ చేశాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ జావా ఫైల్కు వెళ్దాం. ఈ ఫైల్లో ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని వివరాలను రాస్తాము. అంటే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వంటి డేటాను స్టోర్ చేయడానికి అవసరమైన వేరియబుల్స్ను క్రియేట్ చేస్తాము. అలాగానే ఈ క్లాస్లో కన్స్ట్రక్టర్, గెటర్ మెథడ్స్ మరియు సెటర్ మెథడ్స్ను కూడా రాస్తాము. వీటి ద్వారా ప్రోడక్ట్ వివరాలను సులభంగా స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం, అప్డేట్ చేయడం చేయవచ్చు. ఇప్పుడు ప్రోడక్ట్ జావా ఫైల్లో పూర్తి కోడ్ను స్టెప్ బై స్టెప్గా రాసుకుందాం. ముందుగా ప్రోడక్ట్ క్లాస్లో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ అనే వేరియబుల్స్ను డిక్లేర్ చేస్తాం. ఇవి ఒక ప్రోడక్ట్కు సంబంధించిన వివరాలను నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత కన్స్ట్రక్టర్లను రాస్తాం. మొదట డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటాం. ఇది ఎలాంటి వాల్యూస్ ఇవ్వకుండా ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తీసుకుంటాం. ఇందులో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వంటి వాల్యూస్ను పారామీటర్స్గా తీసుకుని ఆబ్జెక్ట్ను ఇనిషియలైజ్ చేస్తాం. ఇక్కడ దిస్ కీవర్డ్ను ఎందుకు ఉపయోగిస్తున్నామంటే కన్స్ట్రక్టర్ పారామీటర్స్ పేర్లు మరియు క్లాస్ వేరియబుల్స్ పేర్లు ఒకేలా ఉంటాయి. అందుకే దిస్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్స్ ప్రోడక్ట్ ఐడి లాగా దిస్ కీవర్డ్ ఉపయోగించి క్లాస్ వేరియబుల్ను గుర్తిస్తాం. తర్వాత గెటర్ మెథడ్స్ రాస్తాం. గెటర్ మెథడ్స్ ప్రతి వేరియబుల్ యొక్క వాల్యూను తిరిగి రిటర్న్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అందుకే వీటికి రిటర్న్ టైప్ ఉంటుంది. చివరిగా సెట్టర్ మెథడ్స్ రాస్తాం. సెట్టర్ మెథడ్స్ ద్వారా వేరియబుల్స్కు కొత్త వాల్యూస్ను సెట్ చేయవచ్చు. ఇక్కడ కూడా దిస్ కీవర్డ్ను ఉపయోగించి క్లాస్ వేరియబుల్స్కు వాల్యూస్ అసైన్ చేస్తాం. ఇలా product.java క్లాస్లో ప్రోడక్ట్కు సంబంధించిన డేటాను స్టోర్ చేయడానికి అవసరమైన వేరియబుల్స్, కన్స్ట్రక్టర్స్, గెట్టర్ మెథడ్స్, సెట్టర్ మెథడ్స్ను పూర్తి చేస్తాం. ఇప్పుడు product.dao.java క్లాస్ను రాయుదాం. ఈ క్లాస్లో డేటాబేస్ ఆపరేషన్స్ అయిన ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, వ్యూ వంటి పనులను రాస్తాము. ముందుగా కనెక్షన్ అనే వేరియబుల్ను డిక్లేర్ చేస్తాము. ఇది డేటాబేస్తో కనెక్షన్ను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత product.dao కన్స్ట్రక్టర్ని రాస్తాము. ఇందులో dbConnection.getConnection మెథడ్ను కాల్ చేసి వచ్చిన కనెక్షన్ను కాన్ వేరియబుల్లో స్టోర్ చేస్తాము. ఒకవేళ కనెక్షన్ దగ్గర ఎర్రర్ వస్తే కర్సర్ను అక్కడ పెట్టి ఇంపోర్ట్ కనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ ప్రోడక్ట్ మెథడ్ను రాస్తాము. ఇందులో SQL ఇన్సర్ట్ క్వెరీను రాసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ను ఉపయోగిస్తాము.
ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ద్వారా ప్రాడక్ట్ ఐడి, ప్రాడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వంటి వాల్యూస్ను సెట్ ఇంట్, సెట్ స్ట్రింగ్, సెట్ డబుల్ వంటి మెథడ్స్తో సెట్ చేసి చివరగా ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ను కాల్ చేస్తాము. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ దగ్గర ఎర్రర్ వస్తే కర్సర్ను అక్కడ పెట్టి ఇంపోర్ట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ను ఉపయోగించడం వల్ల వాల్యూస్ను సురక్షితంగా డేటాబేస్లో ఇన్సర్ట్ చేయవచ్చు మరియు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వంటి సమస్యలను కూడా నివారించవచ్చు. ఇప్పుడు వ్యూ ప్రాడక్ట్ మెథడ్ను ఎలా రాసామో చూద్దాం. ముందుగా పబ్లిక్ రిజల్ట్ సెట్ వ్యూ ప్రాడక్ట్స్ అనే మెథడ్ను క్రియేట్ చెయ్యాము. ఎస్క్యూఎల్ క్వెరీ రాసాము. ఈ క్వెరీ ప్రాడక్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ను తీసుకువస్తుంది. అలాగే ఆర్డర్ బై ప్రాడక్ట్ ఐడి ఉపయోగించడం వల్ల రికార్డ్స్ అన్నీ ప్రాడక్ట్ ఐడి ఆధారంగా అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేశాము. దీని ద్వారా ఎస్క్యూఎల్ క్వెరీను డేటాబేస్కి పంపడానికి సిద్ధం చేస్తాము. ఒకవేళ రిజల్ట్ సెట్ దగ్గర ఎర్రర్ వస్తే కర్సర్ను అక్కడ పెట్టి ఇంపోర్ట్ రిజల్ట్ సెట్ చేసుకోవాలి. ఇలా వ్యూ ప్రాడక్ట్ మెథడ్ ద్వారా డేటాబేస్లో ఉన్న అన్ని ప్రాడక్ట్స్ను సులభంగా రిట్రీవ్ చేసి వాటిని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు అప్డేట్ ప్రాడక్ట్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం అప్డేట్ ప్రాడక్ట్ అనే మెథడ్ను క్రియేట్ చేస్తాం. ఈ మెథడ్లో ముందుగా అప్డేట్ క్వెరీను రాస్తాం. ఈ క్వెరీ అర్థం ఏమిటంటే ప్రాడక్ట్ ఐడి ఆధారంగా ఏ ప్రాడక్ట్ను అప్డేట్ చేయాలో గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాడక్ట్కు సంబంధించిన ప్రాడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ కొత్త విలువలతో మార్చబడతాయి. ఇందులో క్వెషన్ మార్క్ని ఉపయోగించడం వల్ల మనం తర్వాత ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ద్వారా కొత్త వాల్యూస్ను సెట్ చేయవచ్చు. మొదటి క్వెషన్ మార్క్ని ప్రాడక్ట్ నేమ్, రెండో క్వెషన్ మార్క్ని ప్రైస్, మూడో క్వెషన్ మార్క్ని ప్రాడక్ట్ ఐడి ఏ ప్రాడక్ట్ను అప్డేట్ చేయాలో, తర్వాత సెట్ స్ట్రింగ్, సెట్ డబుల్, సెట్ ఇంట్ వంటి మెథడ్స్తో వాల్యూస్ను సెట్ చేసి చివరగా ఎగ్జిక్యూట్ అప్డేట్ను కాల్ చేస్తాం. అప్పుడు డేటాబేస్లో ఆ ప్రాడక్ట్ డీటెయిల్స్ విజయవంతంగా అప్డేట్ అవుతాయి. ఇలా అప్డేట్ ప్రాడక్ట్ మెథడ్ ద్వారా ఇప్పటికే ఉన్న ప్రాడక్ట్ వివరాలను సులభంగా మార్చవచ్చు. ఇప్పుడు డిలీట్ ప్రాడక్ట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం డిలీట్ ప్రాడక్ట్ అనే మెథడ్ను క్రియేట్ చేస్తాం. ఈ మెథడ్లో ముందుగా డిలీట్ క్వెరీను రాస్తాం. ఈ క్వెరీ అర్థమేమిటంటే ప్రాడక్ట్ ఐడి ఆధారంగా ఏ ప్రాడక్టు డిలీట్ చేయాలో గుర్తిస్తుంది. మనం డిలీట్ చేయాల్సిన ప్రాడక్ట్ ఐడిని ఇస్తే ఆ ప్రాడక్ట్ డేటాబేస్ నుండి తొలగించబడుతుంది. దీనికి కూడా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ను ఉపయోగిస్తాం. ఇందులో ఉన్న అనే ప్లేస్ హోల్డర్కి సెట్ ఇంట్ ద్వారా ప్రాడక్ట్ ఐడిను సెట్ చేస్తాం. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ను కాల్ చేస్తే ఆ ప్రాడక్ట్ విజయవంతంగా డేటాబేస్ నుండి డిలీట్ అవుతుంది. ఈ విధంగా డిలీట్ ప్రాడక్ట్ మెథడ్ను ఉపయోగించి ప్రాడక్ట్ ఐడి ఆధారంగా ఏ ప్రాడక్ట్నైనా సులభంగా డిలీట్ చేయవచ్చు. సో ఈ విధంగా ప్రాడక్ట్ DAO.java ఫైల్లో అన్ని క్రూడ్ ఆపరేషన్స్ను పూర్తి చేస్తాం. ఇందులో యాడ్ ప్రాడక్ట్, వ్యూ ప్రాడక్ట్స్, అప్డేట్ ప్రాడక్ట్ మరియు డిలీట్ ప్రాడక్ట్ అనే మెథడ్స్ను రాసాం. ఈ మెథడ్స్ ద్వారా కొత్త ప్రాడక్ట్ను యాడ్ చేయడం, అన్ని ప్రాడక్ట్స్ను వ్యూ చేయడం, ఇప్పటికే ఉన్న ప్రాడక్ట్ను అప్డేట్ చేయడం, అలాగే అవసరం లేని ప్రాడక్ట్ను డిలీట్ చేయడం చేయవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ప్రాడక్ట్ మేనేజ్మెంట్.java ఫైల్ను డిజైన్ చేద్దాం. ఈ ఫైల్లో మనం మొత్తం GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని తయారు చేస్తాము. అంటే యూజర్కు కనిపించే అన్ని కాంపోనెంట్స్ ఇక్కడే ఉంటాయి. ముందుగా JLabelను ఉపయోగించి టైటిల్, ప్రాడక్ట్ ఐడి, ప్రాడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వంటి పేర్లను స్క్రీన్పై చూపిస్తాము. తరువాత JText ఫీల్డ్లను ఉపయోగించి యూజర్ ప్రాడక్ట్ ఐడి, ప్రాడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వంటి వివరాలను ఎంటర్ చేయగలుగుతారు. అలాగే బటన్లను ఉపయోగించి యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్, క్లియర్, ఎగ్జిట్ వంటి బటన్లను క్రియేట్ చేస్తాము. ప్రతి బటన్కు ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ఉదాహరణకు యాడ్ బటన్ కొత్త ప్రాడక్ట్ను సేవ్ చేస్తుంది, వ్యూ అన్ని ప్రాడక్ట్స్ను చూపిస్తుంది, అప్డేట్ వివరాలను మార్చుతుంది, డిలీట్ ప్రాడక్ట్ను తొలగిస్తుంది, క్లియర్ అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ను ఖాళీ చేస్తుంది, ఎగ్జిట్ అప్లికేషన్ను మూసివేస్తుంది. ఇలా ముందుగా అన్ని GUI కాంపోనెంట్స్ను డిక్లేర్ చేసిన తర్వాత తదుపరి వాటిని డిజైన్ చేసి ఫంక్షనాలిటీని యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇంకొన్ని ముఖ్యమైన వేరియబుల్స్ను డిక్లేర్ చేద్దాం. ముందుగా JTableను ఉపయోగించి డేటాబేస్లో ఉన్న అన్ని ప్రాడక్ట్స్ను టేబుల్ రూపంలో స్క్రీన్పై చూపిస్తాము. తర్వాత డిఫాల్ట్ టేబుల్ మోడల్ను ఉపయోగిస్తాము. ఇది JTableలో ఉన్న డేటాను యాడ్ చేయడానికి
అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మరియు మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చివరిగా ప్రోడక్ట్ డిఏఓ యొక్క ఒక ఆబ్జెక్ట్ను క్రియేట్ చేస్తాము. దీని ద్వారా డేటాబేస్తో కనెక్ట్ అయ్యి యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్ వంటి అన్ని డేటాబేస్ ఆపరేషన్స్ను నిర్వహించవచ్చు. ఈ వేరియబుల్స్ను డిక్లేర్ చేసిన తర్వాత వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్టర్ను క్రియేట్ చేద్దాం. ఈ కన్స్ట్రక్టర్లో ముందుగా ప్రోడక్ట్ డిఏఓ యొక్క ఆబ్జెక్ట్ను క్రియేట్ చేస్తాం. దీని ద్వారా డేటాబేస్ ఆపరేషన్స్ అయిన యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్ వంటి మెథడ్స్ను ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఫ్రేమ్కు టైటిల్ను సెట్ చేస్తాం. అలాగే సైజ్, లేఅవుట్, లొకేషన్ మరియు డిఫాల్ట్ క్లోజ్ ఆపరేషన్ వంటి ప్రాపర్టీస్ను కూడా ఇక్కడే సెట్ చేస్తాం. తర్వాత జే లేబుల్, జే టెక్స్ట్ ఫీల్డ్, జే బటన్ వంటి అన్ని GUI కాంపోనెంట్స్ను క్రియేట్ చేసి వాటికి ఫాంట్ సైజ్, పొజిషన్, విడ్త్, హైట్ వంటి డిజైన్ సెట్టింగ్స్ను ఇస్తాం. ఇక్కడ ఫాంట్ క్లాస్కు సంబంధించిన ఎర్రర్ వస్తే జావా AWT ఫాంట్ లేదా జావా AWT టానిక్స్ను ఇంపోర్ట్ చేస్తాము. దీంతో ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ వంటి ప్రాపర్టీస్ను ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉపయోగించవచ్చు. మొదటి ప్రోడక్ట్ ఐడి కోసం ఒక లేబుల్ను క్రియేట్ చేసి దానికి పొజిషన్ మరియు సైజ్ను సెట్ చేస్తాం. ఆ తర్వాత ప్రోడక్ట్ ఐడి ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసి దానికి కూడా పొజిషన్ మరియు సైజ్ ఇస్తాం. తర్వాత ప్రోడక్ట్ నేమ్ కోసం కూడా అదే విధంగా ఒక లేబుల్ మరియు టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసి వాటి పొజిషన్, సైజ్ను సెట్ చేస్తాం. అలాగే ప్రైస్ కోసం కూడా లేబుల్ మరియు టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసి వాటి సైజ్, పొజిషన్ను ఇస్తాం. చివరగా క్వాంటిటీ కోసం కూడా లేబుల్ మరియు టెక్స్ట్ ఫీల్డ్ను క్రియేట్ చేసి వాటి పొజిషన్ మరియు సైజ్ను సెట్ చేస్తాం. ఈ విధంగా అన్ని లేబుల్స్ మరియు టెక్స్ట్ ఫీల్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు బటన్స్ను డిజైన్ చేస్తాం. మొదట యాడ్ బటన్ను క్రియేట్ చేసి దానికి టెక్స్ట్, పొజిషన్, విడ్త్, హైట్ను సెట్ చేస్తాం. ఈ బటన్ ద్వారా కొత్త ప్రోడక్ట్ను డేటాబేస్లో సేవ్ చేయవచ్చు. తర్వాత వ్యూ బటన్ను క్రియేట్ చేసి దానికి కూడా పొజిషన్, విడ్త్, హైట్ను సెట్ చేస్తాం. ఈ బటన్ను క్లిక్ చేసినప్పుడు డేటాబేస్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ను డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత అప్డేట్ బటన్ను క్రియేట్ చేస్తాం. దీనికి కూడా పొజిషన్ మరియు సైజ్ను సెట్ చేస్తాం. ఈ బటన్ ద్వారా ఇప్పటినే ఉన్న ప్రోడక్ట్ వివరాలను అప్డేట్ చేయవచ్చు. తర్వాత డిలీట్ బటన్, క్లియర్ బటన్, ఎగ్జిట్ బటన్ను కూడా అదే విధంగా క్రియేట్ చేసి వాటికి పొజిషన్, విడ్త్, హైట్ను సెట్ చేస్తాం. ఇలా అన్ని బటన్స్ను క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఫ్రేమ్లో యాడ్ చేస్తాం. ఈ విధంగా ప్రోడక్ట్ డిఏఓ ఆబ్జెక్ట్లో లేబుల్స్ అండ్ టెక్స్ట్ అండ్ బటన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా డిజైన్ చేశాం. ఇప్పుడు ఇక్కడ సెట్ మెథడ్ అండ్ యాడ్ మెథడ్స్ దగ్గర ఎర్రర్స్ ఉన్నాయి. వాటిని రిమూవ్ చేయడానికి క్లాస్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ దగ్గర ఎక్స్టెండ్స్ JFrame ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిసనర్. ఇలా రాస్తేమప్పుడు ఎర్రర్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇక్కడ యాక్షన్ లిసనర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తరువాత ప్రోడక్ట్ మేనేజ్మెంట్ దగ్గర ఎర్రర్ పోవడానికి యాక్షన్ లిసనర్ ఓవర్రైడ్ చేయాలి. మనకి ఒక మెథడ్ క్రియేట్ అవుతుంది. ఈ మెథడ్ను ఉపయోగించడానికి కారణం మనం యాక్షన్ లిసనర్ ఇంటర్ఫేస్ను ఇంప్లిమెంట్ చేశాం. యాక్షన్ లిసనర్ను ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందులో ఉన్న యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్ను తప్పనిసరిగా ఓవర్రైడ్ చేయాలి. ఈ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే యూజర్ ఏదైనా బటన్ను క్లిక్ చేసినప్పుడు ఆటోమేటికలీ కాల్ అవుతుంది. అంటే యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్, క్లియర్, ఎగ్జిట్ వంటి ఏ బటన్ను క్లిక్ చేసినా ఆ క్లిక్ ఈవెంట్ ముందుగా యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్లోకే వస్తుంది. మనం ఇప్పుడే ప్రోడక్ట్ డిజైన్ ప్రాజెక్ట్లో బటన్స్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినట్లే ఇప్పుడు వాటి కింద డిఫాల్ట్ టేబుల్ మోడల్ మరియు JTable ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఎందుకంటే వ్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు డేటాను టేబుల్లో చూపించడానికి ఈ రెండు ఆబ్జెక్ట్స్ అవసరం. వీటిని ముందుగానే క్రియేట్ చేయడం వల్ల అన్ని యాక్షన్ ఈవెంట్స్లో ఉపయోగించుకోవచ్చు. అందుకే ఇవి కూడా బటన్స్ కింద డిక్లేర్ చేస్తాం. ఈ విధంగా ప్రోడక్ట్ డిఏఓ, డిఫాల్ట్ టేబుల్ మోడల్, JTable ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు యాక్షన్ పర్ఫార్మ్డ్ మెథడ్లో యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్ వంటి అన్ని బటన్ యాక్షన్స్ని ఒక్కోటిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ముందుగా యాడ్ బటన్ క్లిక్ అయిందా లేదా అని ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తున్నాం. తర్వాత ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సెట్ మెథడ్స్ ద్వారా టెక్స్ట్ ఫీల్డ్స్లో ఉన్న ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వాల్యూస్ని ఆ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం.
తర్వాత DAO.add product మెథడ్ని కాల్ చేసి ప్రాడక్ట్ని డేటాబేస్లో యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రాడక్ట్ సక్సెస్ఫుల్లీ యాడ్ అయితే ప్రాడక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ చూపించి అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ని క్లియర్ చేస్తున్నాం. లేకపోతే ఫెయిల్ టు యాడ్ ప్రాడక్ట్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం యాడ్ బటన్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేశాం. తర్వాత వ్యూ బటన్ ఫంక్షనాలిటీ గురించి చూద్దాం. ముందుగా వ్యూ బటన్ క్లిక్ అయ్యిందా లేదా అని ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తున్నాం. తర్వాత డేటాబేస్ నుంచి అన్ని ప్రాడక్ట్స్ని తీసుకురావడానికి DAO.viewProducts మెథడ్ని కాల్ చేస్తున్నాం. వచ్చిన రిజల్ట్ సెట్లో ప్రతి రికార్డ్ని getInt, getString, getDouble మెథడ్స్ ద్వారా ప్రాడక్ట్ ఐడి, ప్రాడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వాల్యూస్గా తీసుకుంటాం. రిజల్ట్ సెట్కి ఎర్రర్ వస్తే java.sql.resultSet ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడే డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని హ్యాండిల్ చేయగలుగుతాం. తర్వాత అప్డేట్ బటన్ ఫంక్షనాలిటీ గురించి చూద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉపయోగించి ప్రాడక్ట్ అప్డేట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. సెట్ మెథడ్స్ ద్వారా కొత్త ప్రాడక్ట్ వివరాలను ఆబ్జెక్ట్లో సెట్ చేసి డేటాబేస్లో అప్డేట్ చేస్తాం. ఒకవేళ ప్రాడక్ట్ విజయవంతంగా అప్డేట్ అయితే ప్రాడక్ట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఒకవేళ ఇచ్చిన ప్రాడక్ట్ ఐడి డేటాబేస్లో లేకపోతే లేదా ఏ రికార్డ్ కూడా అప్డేట్ కాకపోతే ప్రాడక్ట్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం అప్డేట్ ప్రాడక్ట్ మెథడ్ను రాస్తాం. ఇప్పుడు డిలీట్ ప్రాడక్ట్ బటన్ గురించి చూద్దాం. డిలీట్ బటన్పై క్లిక్ చేసినప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ ద్వారా ఏ ప్రాడక్టును డిలీట్ చెయ్యాలో చెక్ చేస్తాము. సాధారణంగా ప్రాడక్ట్ ఐడి ఆధారంగా ఆ ప్రాడక్టును డేటాబేస్ నుండి డిలీట్ చేస్తాము. ఒకవేళ ప్రాడక్ట్ విజయవంతంగా డిలీట్ అయితే ప్రాడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఒకవేళ ఇచ్చిన ప్రాడక్ట్ ఐడి డేటాబేస్లో లేకపోతే ప్రాడక్ట్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం డిలీట్ ప్రాడక్ట్ మెథడ్ను రాస్తాము. తర్వాత క్లియర్ మరియు ఎగ్జిట్ బటన్స్ గురించి చూద్దాం. క్లియర్ బటన్పై క్లిక్ చేసినప్పుడు అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే ప్రాడక్ట్ ఐడి, ప్రాడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ వంటి వివరాలు క్లియర్ అవుతాయి. అలాగే కొత్త ప్రాడక్ట్ వివరాలను మళ్లీ సులభంగా నమోదు చేయవచ్చు. ఎగ్జిట్ బటన్పై క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ పూర్ణంగా క్లోజ్ అయ్యి బయటకు వస్తుంది. ఈ విధంగా మనం అన్ని బటన్స్ను కంప్లీట్ చేశాము. ఇప్పుడు చివరిగా మెయిన్ మెథడ్ను రాస్తాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడూ మెయిన్ మెథడ్ నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మెయిన్ మెథడ్లో ఫ్రేమ్ను క్రియేట్ చేసి రన్ చేస్తే మన ప్రాడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ విజయవంతంగా రన్ అవుతుంది. సరే, ఇప్పుడు ప్రాజెక్ట్ను రన్ చేసి చూద్దాం. ముందుగా ఒక కొత్త ప్రాడక్ట్ను యాడ్ చేద్దాం. ప్రాడక్ట్ ఐడిగా 101, ప్రాడక్ట్ నేమ్గా ల్యాప్టాప్, ప్రైస్గా 50,000, క్వాంటిటీగా 10 ఇస్తాను. ఇప్పుడు యాడ్ బటన్పై క్లిక్ చేస్తే ప్రాడక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు వ్యూ బటన్పై క్లిక్ చేస్తే మనం ఇన్సర్ట్ చేసిన ప్రాడక్ట్ డేటాబేస్ నుండి ఫెచ్ అయ్యి టేబుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మరో ప్రాడక్ట్ను యాడ్ చేద్దాం. ప్రాడక్ట్ ఐడిగా 102, ప్రాడక్ట్ నేమ్గా వివో, ప్రైస్గా 25,000, క్వాంటిటీగా 12 ఇస్తాను. మళ్ళీ యాడ్ బటన్పై క్లిక్ చేస్తే ప్రాడక్ట్ సక్సెస్ఫుల్లీ యాడ్ అవుతుంది. వ్యూపై క్లిక్ చేస్తే 2 ప్రాడక్ట్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు అప్డేట్ ఫంక్షనాలిటీను టెస్ట్ చేద్దాం. ప్రాడక్ట్ ఐడి 102ను సెలెక్ట్ చేసి ప్రాడక్ట్ నేమ్ను వివో బదులు మొబైల్గా మార్చి అప్డేట్ బటన్పై క్లిక్ చేస్తాను. ప్రాడక్ట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. మళ్ళీ వ్యూపై క్లిక్ చేస్తే ప్రాడక్ట్ నేమ్ విజయవంతంగా అప్డేట్ అయినట్లు చూడవచ్చు. ఇప్పుడు క్లియర్ బటన్పై క్లిక్ చేస్తే అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత డిలీట్ ఫంక్షనాలిటీను చూద్దాం. ప్రాడక్ట్ ఐడి 1690 ఇచ్చి డిలీట్ బటన్పై క్లిక్ చేస్తే ప్రాడక్ట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. మళ్ళీ వ్యూపై క్లిక్ చేస్తే ఆ ప్రాడక్ట్ లిస్ట్ నుండి రిమూవ్ అయినట్లు కనిపిస్తుంది. చివరిగా ఎగ్జిట్ బటన్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మన ప్రాడక్ట్ మేనేజ్మెంట్ సిస్టంలో యాడ్, వ్యూ, అప్డేట్, డిలీట్, క్లియర్ మరియు ఎగ్జిట్ వంటి అన్ని ఫంక్షనాలిటీస్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. సో, ఈ విధంగా మన ప్రాడక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ JDBC ప్రాజెక్ట్ను విజయవంతంగా కంప్లీట్ చేశాం. తర్వాత వచ్చే వీడియోల నుంచి SQLను స్టార్ట్ చేద్దాం. SQL కోర్స్ పూర్తయిన తర్వాత SQL ప్రాజెక్ట్ కూడా కలిసి బిల్డ్ చేద్దాం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం वीडियोस बनाने हैं फिल्मोरा है ना।